అపార్ట్మెంట్స్ వెంచర్స్ పేరుతో మోసం చేసిన ఆర్జే వెంచర్స్ పై బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ప్రీ లాంచింగ్ పేరుతో 600 మంది నుంచి 150 కోట్లు వసూలు చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నారాయణ్ ఖేడ్, గట్కేసర్, పటాన్చెరు, కర్తనూర్ ప్రాంతాలలో అపార్ట్మెంట్, ఫార్మ్ ల్యాండ్ పేరుతో ఆర్జే వెంచర్స్ ప్రకటనలు ఇచ్చింది. వెంచర్స్ ఎండీ భాస్కర్ గుప్తా, డైరెక్టర్ సుధారాణి మాటలు నమ్మి ఒక్కొక్కరు 20 లక్షల నుండి 50 లక్షల వరకు కట్టారు. 4 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. తాము గట్టిగా అడిగితే చెక్కులు ఇచ్చారు, కానీ అవి కూడా బౌన్స్ అయ్యాయని బాధితులు వాపోతున్నారు. సార్ అది ఆ అబ్బాయి బయటికి ఎంటేస్తున్నాడు సార్. నన్ను పెట్టే బాధ అంతెంతగా మా కూతురు. నేను ఇంత బాధపడుతుంటే కూడా ఒక్కసారి వచ్చి మా అమ్మాయి నాకు ఇచ్చిన కట్నం కింద సొమ్ము నాకు ఇవ్వండి అని అంటే, నువ్వు మర్యాదగా మాట్లాడు, ఎంతవరకు మాట్లాడాలి అంతవరకే మాట్లాడు, నువ్వు అంటవేందు నువ్వు అన్నదానికి నువ్వు మర్యాదగా మాట్లాడు, గెట్ అవుట్ అని సంబోధిస్తుంది సార్. అందుకని నా కూతురికి ఇప్పించిన కట్నం కింద సొమ్ము సార్ నేను 35 లక్షలు కట్టాను సార్. ఇవ్వండి సార్ ప్రతి ఒక్కటి కాగితాలతో సహా నేను పెట్టుకొని ఉన్నాను. నాకు ఒక అమ్మాయి కట్నం కింద ఇచ్చిన సొమ్ము సార్ నేను 2020లో కట్టాను సార్. ఇప్పటి వరకు కనీసం ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్లు ఎత్తదు సార్. ఆ భాస్కర్ గుప్తా కానీ ఆమె కానీ ఫోన్ ఎత్తదండి. ఎన్నిసార్లు నా ఫోన్ ఎత్తదు. నేను ఎవరి చేత ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని వెళ్ళిపోతే, నీకు ఎవరు చెప్పారు, నువ్వు ఎందుకు వచ్చావు, నీకు సెటిల్ చేయను, నువ్వేం చేసుకుంటావో చేసుకో. విపరీతంగా యాడ్స్ ఇచ్చేసి కోటి గారితో వేరే వాళ్ళతో యాడ్స్ ఇప్పించేసి నారాయణ ఖేడ్ కారాముంగిలో యాడ్స్ ఇప్పించేసి అమౌంట్ కలెక్ట్ చేశారు. డెవలప్మెంట్ లేదు, బిల్డింగ్స్ కట్టట్లేదు. గట్కేసర్ లేదు, కర్దనూరు లేదు, కారాముంగి, నారాయణ ఖేడ్ లేదు. అది మెయిన్ ప్రాబ్లం. అది దాదాపుగా ఇప్పుడు అంటే ఈ అమౌంట్స్ మనతో పాటు ఇంకా మంది ఉండేవాళ్ళు ఒక 50 crores నుంచి ఎక్కువ ఉండొచ్చు, 50 crores అబౌవ్ ఉండొచ్చు. మొత్తం ఈ 5 ప్రాజెక్టులు ఎన్నో ప్రీ లాంచింగ్ పెట్టారు. అన్నిట్లో కొన్ని ఫెయిల్ అయినాయి, కొన్ని సక్సెస్ అయింది. అది కానీ ఈ బిల్డింగ్ అనేది ఇంతవరకు ఎక్కడ కాదు. ల్యాండ్సే కొంటారు, ఇంకా ఏం కొంటారు, ల్యాండ్సే కొంటారు. ఇప్పుడు ల్యాండ్స్ ఉన్నాయి, వాళ్ళు సెటిల్ చేయదలుచుకుంటే సెటిల్ చేసేయచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ 4 years కంప్లీట్ అయిపోయి 5th yearకి వచ్చింది. బట్ స్టిల్ మేము తన్ని పొలైట్ గా మేడం రండి మీటింగ్ లో కూర్చోండి, మాకు ఏదో ఒకటి సెటిల్ చేసేయండి, క్లోజ్ చేసేసుకుందాం ఇష్యూ అని చెప్పినా కానీ ఇంతవరకే తను ముందుకు రాదు. సో మాకు మీ ద్వారా కొంచెం మా హెల్ప్ చేసి ఇష్యూ రిజాల్వ్ చేయగలిగితే గ్రేట్ఫుల్ సార్. చేయండి, మాకు వడ్డీ రేట్తో ఇమ్ముంటే మా 10 రూపాయల వస్తువుని 20 రూపాయలు చెప్పి 5 తీసుకోండి, మా దగ్గర అయ్యే ఉన్నాయి అనేది ఎంతవరకు న్యాయం మీరే చెప్పాలి. ఇప్పుడు కాంపన్సేషన్ చేయొచ్చు, ఎట్లా చేయాలి, దాంట్లో మళ్ళీ బిజినెస్ చేయకూడదు కదండి. దాంట్లో బిజినెస్ మార్కెట్ వాల్యూ 10 రూపాయలు ఉంటే 20 రూపాయలు ఉంది, ఆ లెక్క బట్టి తీసుకోండి అంటే అసలే పోయింది, వడ్డీ పోయింది. ఇంకా మేము 10,000 4 సంవత్సరాల కింద నేను కట్టింది 2020 అక్టోబర్లో. నేను 15 లక్షలు 2020 అక్టోబర్లో కట్టా. 2021లో 36 లక్షలు కట్టా. మొత్తం నా 50 లక్షలు ఉన్నాయి. ఇప్పటికి దగ్గర 3-4 సంవత్సరాలు అయిపోయింది. బ్యాంకులో పెట్టిన నా డబ్బులు ఆల్మోస్ట్ 40-50% అవుతుంది. సో మేమేమంటాం, మీరు ఏమన్నా చేసుకుని మా డబ్బులు మాకు ఇంట్రెస్ట్ తోటి ఇవ్వండి, మా కాంపన్సేషన్ చేయండి. పొలం ఏదన్నా పొలం ఇచ్చేటప్పుడు కూడా అక్కడ మార్కెట్ రేటుకి ఇవ్వండి, డబల్ ఇవ్వద్దు అనేది మా సబ్జెక్ట్. కానీ మీటింగ్లకి రావట్లేదు, చెప్తే వినట్లేదు, ఇదిగో అదిగో అని చెక్కులు ఇవ్వటం. 6 నెలలు ఇప్పుడు ఎవరన్నా పంచాయతీకి వచ్చారు, 3 నెలలు 6 నెలలు చెక్కులు ఇస్తారు. ఆ చెక్కులు ఇచ్చారంటే పెద్దవాళ్ళు ఏమంటారు, చెక్కులు తీసుకొని వెళ్ళి అంటారు, ఆ చెక్కులు పాస్ అవ్వవు.